పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మహాలక్ష్మి బంగారు మైసమ్మ తల్లి అమ్మవారి బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకుని పొంగళ్లను వండి నైవేద్యంగా పట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న మహిళలు మహాలక్ష్మి బంగారు మైసమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు కోరుకున్నారు. బోనాలు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. నిర్ణయించిన 300 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ మహాలక్ష్మి బంగారు మైసమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు బోనాల జాతర మహోత్సవం ఈరోజు రంగరంగా జరుగుతుంది. కోరికను 11 చుట్లు తిరిగితే అమ్మవారి ఏ కోరికైనా కోరింది. అందుకు నిదర్శనం ఈ భక్తులు. ఈరోజు మహా అన్నదానం ఈ కార్యక్రమం జరుగుతుంది. మా పెద్దలు చేశారు, తర్వాత మేము చేస్తాను. నిత్యం అమ్మవారు ఏ రోజు వచ్చినా కానీ నిత్యం కోరిన కోరికలు వచ్చిన కానీ తీర్చాలి. తల్లికి 3 ఏళ్ళు మొక్కుంటే మాత్రం వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ పని ఎంతలా పని అయినా సరే, ఏ కోరిక అయినా సరే నెరవేరుద్ది. అది నిదర్శనం, తల్లి నిదర్శనం. ఇటు పట్టణ న్యాయ బ్రాహ్మణ సంఘం పిడుగురాళ్ళ. పిడుగురాళ్ల పట్టణంలో మాయాబజార్లో వెలిసి ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి జాతర మహోత్సవం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా పూర్వీకులు మా తాత వాళ్ళు చేసిన అమ్మవారి జాతర. ఈరోజు విశేషంగా ఇప్పుడు ఉన్నవాళ్ళు అమ్మవారి జాతర జరుగుతున్నారు. అందరం కూడా అమ్మవారి కొరకు బోనాలు, చీర, చార, పసుపు కుంకుమలు తీసుకొని వచ్చాము. ఈ తల్లికి ఏ కోరిక కోరినా కానీ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. సంతానం లేని వారికి, ఆరోగ్యాలు బాగలేని వారికి, కుటుంబాల సమస్యలు ఉన్నవారికి అమ్మవారు అన్నీ సక్రమంగా దరిచేరి అమ్మవారు దారి చూపిస్తుంది. తప్పనిసరిగా ఈ తల్లి దగ్గరికి వచ్చి ఏ మొక్కుబడి మొక్కినా కానీ తప్పక నెరవేరుస్తుంది. మేమందరం కూడా ఊరు, వాడ, పాడి పంటలు చల్లగా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ పసుపు కుంకుమలు, పాళ్ళ పొంగుళ్ళు తీసుకొని బంగారు మైసమ్మ తల్లి జాతర దగ్గరికి వచ్చాము. జై బంగారు మైసమ్మ తల్లికి జై.